వెల్కమ్ టు 9 వైబ్స్. ఇటీవలి కాలంలో వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ విజయాల చర్చలో ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది. హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలుపు వెనుక సునీల్ ఉన్నారు. ఆశే లేని కాంగ్రెస్ ను తెలంగాణలోనూ అధికార పీఠానికి చేరువ చేసిన కృషిలోనూ ఈయనది కీలక పాత్ర. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్, సోషల్ మీడియా క్యాంపెయిన్ వంటి బాధ్యతలను చూస్తారనే వార్తలు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత సంబరపడ్డాయి. కానీ తాజా వార్త మాత్రం కొంత దిగులు కలిగించేదిగా ఉన్నది. 2024 లోక్సభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు కాంగ్రెస్ క్యాంపెయిన్లో భాగంగా ఉండటం లేదు. ఆయన ఇప్పుడు హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ కోసం పనిచేస్తారని కొన్ని విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. జనరల్ సెక్రటరీ పదవి కలిగిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఈ విషయాన్ని చెప్పారు. ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఒక కుదుపు అని ఆయన అంగీకరించినట్టు ఈ మీడియా పేర్కొంది. అయితే త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పనిచేసి కాంగ్రెస్ అధికారాన్ని అందించే విధంగా కృషి చేస్తే అది దీర్ఘకాలికంగా పార్టీకి కలిసి వస్తుందని నమ్ముతున్నట్టు ఆ నేత చెప్పినట్టు రిపోర్ట్ చేసింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయకుండా తప్పుకున్న రెండో అతిపెద్ద స్ట్రాటజిస్ట్ కనుగోలు. 2022లో ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని పీకే స్పష్టం చేశారు. పీకే షరతులను అంగీకరించని కాంగ్రెస్ ఆయన సేవలను స్వీకరించలేదు. తాజాగా సునీల్ కనుగోలు కూడా కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేయడం లేదు. కనుగోలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తారు. అక్కడ కేబినెట్ ర్యాంక్ హోదాలో సీఎం సిద్ధరామయ్యకు ప్రైమరీ అడ్వైజర్గా ఉన్నారు. కాంగ్రెస్ గెలుపులో సునీల్ కనుగోలు గణనీయమైన పాత్ర ఉంది. ఆయన పనిచేయని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా తుడుచుకుపోయిన సంగతి తెలిసిందే. కమల్నాథ్, అశోక్ గెహ్లాట్లతో మాట్లాడిన వారు అంగీకరించకపోవడంతో కనుగోలు దూరంగా ఉన్నారు. అదే కర్ణాటక, తెలంగాణలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే వార్తలు ఉన్నాయి. ఇక లోక్సభ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు కాంప్లికేటెడ్గా మారాయి. ఇండియా కూటమిలో మిత్ర పార్టీలతో అలకలు, డిమాండ్లు, సీట్ల పంపకాల్లో పేచీలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. మ్యాన్ ఆఫ్ ఐడియాస్గా పేరున్న సునీల్ కనుగోలు సహకారం ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ సమయంలో ఎంతో కలిసి వస్తుంది. ఎందుకంటే సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ మిత్ర పార్టీలతో పాటు బీజేపీతోనూ పనిచేసిన అనుభవం ఉన్నది. 2014 బీజేపీ క్యాంపెయిన్లో భాగమయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి పనిచేసి మొత్తం 39 ఎంపీ స్థానాల్లో 38 స్థానాలను డీఎంకే గెలుచుకోవడంలో కీలకంగా పనిచేశారు. లోక్సభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు సేవలు లేకున్నా రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆ పార్టీ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కర్ణాటక, తెలంగాణతో పాటు హర్యానాలోనూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఈ ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. 2022లో పంజాబ్ను ఆ పార్టీకి అప్పగించింది. ఇప్పుడు కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే బీజేపీ 12 రాష్ట్రాల్లో ఉన్నది. ఈ రాష్ట్రాల సంఖ్యను పెంచుకొని స్ట్రాంగ్ బేస్ను నిర్మించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. హర్యానాలో బీజేపీ పెద్దగా బలంగా ఏమీ లేదు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పటికీ శివసేన పార్టీలో చీలికతో కాంగ్రెస్ కూడా అధికారం కోల్పోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో, జార్ఖండ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచి బలపడాలని యోచిస్తున్నది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.